మొన్న ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టేసి ఒక లెందీగా ఒక ఎపిసోడ్ సాగించింది. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కు పోయి 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చారు. విజనరీ నాయకుడు అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దావోస్ పోయి ఫోటోలు దిగేసి వచ్చేసాడు, ఆయనతో పాటు లొకేషన్ తీసుకొని పోయాడు. పవన్ కళ్యాణ్ తీసుకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తుందేమోనని చెప్పేసి లొకేషన్ తీసుకెళ్ళాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు దావోస్కి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు తీసుకెళ్ళలేదో కూడా సమాధానం చెప్పాలి అని చెప్పి ఆర్కే రోజా మాట్లాడింది. సరే, నేను రోజాకు ఒక మాట మాట్లాడుతున్నా. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఫస్ట్ సమిట్కి వెళ్తున్నాడు. సో ఇంకా అటెండ్ అవ్వాల్సినటువంటి సమిట్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పర్యాటక ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, తర్వాత దానితో పాటు భరత్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు గారు అట్లా వెళ్ళటం జరిగింది. సో నెక్స్ట్ ఈసారి వెళ్ళేటప్పుడు మేబీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి వెళ్తారేమో. సో ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఆ పార్టీలో కూటమిలో లేనంత ఇబ్బంది మీకు వచ్చిన ఇబ్బంది అని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు దావోస్కి వెళ్ళలేదని బాధ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దావోస్కు తీసుకెళ్ళుంటే ముగ్గురు ఫెయిల్ అయినట్టు చిత్రీకరించలేకపోయామని బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటుంది ఏంటంటే, రోజా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1,25,000 కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని ఎంఓలు గురుచుకున్నారని చెప్పావు కదా. దానికి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ బొగ్గు ముఖం దాన్ని ఒక్కసారి ఆ మేకప్ లేకుండా అద్దంలో దాని ముఖం దాన్ని చూసుకుంటే ఉరేసుకొని చేస్తుంది. ఆశకి ఆంటీకి ఆశకి అద్దుండాలి, సిగ్గుండాలి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏంట్రా పెట్టరా బాబు అని అంటే, వాడు ఒకడు జిడ్డు మంత్రి గారు ఒకడు తయారవుతాడు. వాడు ఏమంటాడు, పరిశ్రమల గురించి పెట్టమంటే నూడిల్స్ కొట్లు పెడతాం, ఎగ్గు బోండా కొట్లు పెడతాం, లేకపోతే అప్పడాల కొట్లు పెడతాం, మామిడి తాండ్ర కొట్లు పెడతాం, లేకపోతే ఇవన్నీ ఎంఓలు గుర్చుకున్నాము, ఈ కంపెనీలన్నీ వస్తాయి అని చెప్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడి, సార్ ఇవి యువత ఉద్యోగాలు మార్చవు సార్, భవిష్యత్తులు మార్చవు సార్ అంటే, కోడి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదగేస్తాం, ఆ గుడ్డు పొదిగి పిల్లలు వస్తాయి. ఈ సొల్లు మాటలు చెప్పుకుంటూనే గత 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు మీరు. మీ వల్ల కాకపోవటం వల్లే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చెప్పు తెగేలాగా కొట్టింది. ఒక్కొక్కరిని మామూలు కొట్టారన్న దానికంటే కూడా చెప్పుకు రాసి కొట్టారు, పెండ రాసి కొట్టారు మీకు. అయినా కూడా సిగ్గు లేకుండా 7 నెలలు అయిపోయింది, ప్రజలు మర్చిపోయారు. మమ్మల్ని గాంట్రించి ముఖం మీద ఊశారు, మా ముఖం మీద ఊసిన సంగతి ప్రజలు మర్చిపోయారు. తుడుచుకున్నాం, మళ్ళీ ఫ్రెష్గా వస్తాం, ఫ్రెష్గా వచ్చి కూర్చొని మనం మాట్లాడదామని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ 1,25,000 కోట్ల రూపాయలు ఎంబోలు గుర్చుకున్నాడు అని చెప్పేసిందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పావు కదా. నువ్వు గతంలో ఏపీఐసిసి చైర్మన్గా ఉన్నావు. అంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ల్యాండ్స్ని, అలాగే వాళ్ళకి ఇన్సెంటివ్స్ని అకాడమిక్ చేసి దాని మీద రివ్యూ నిర్వహించేదానికి ఒక చైర్మన్గా ఉన్నావు. తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా మారావు. నీకు తెలుసు కదా, గతంలో నువ్వు ఎవరికన్నా ల్యాండ్స్ ఇచ్చావంటే అది వైసీపీ బినామీలకు ల్యాండ్ అలాట్ చేసావు. ఎక్కడా ఇండస్ట్రీలు పెట్టడం కోసమని మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేయలేకపోయారు. తర్వాత నేను మాట్లాడేది ఏంటంటే, అసలు నాకు అర్థం కావట్లేదు, నీకు పవన్ కళ్యాణ్ గారితోటే ఎందుకు అంత అంత మోజు పవన్ కళ్యాణ్ మీద. మాట్లాడితే పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళలేదు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ కూటమి నుంచి బయటికి రావాలి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఏంటి నీకు పవన్ కళ్యాణ్ గారితో నీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చారని అంటానికి అందామనుకుంటే నువ్వెప్పుడో 1982 బ్యాచ్. ఈ పాటికి నువ్వు ఏదైనా పవన్ కళ్యాణ్తో సినిమాలు తీయాలంటే పవన్ కళ్యాణ్కి అత్తగానో లేకపోతే అమ్మమ్మగానో యాక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమిలో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. చంద్రబాబు నాయుడు వెళ్తాడా, లోకేష్ వెళ్తాడా, పవన్ కళ్యాణ్ వెళ్తాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళాలనుకో వెళ్తాడు, అడిగే వాళ్ళ అబ్జెక్షన్ ఏముంది? పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే వెళ్తాడు కదా, నదిల భాస్కర్ వెళ్ళాలంటే వెళ్తాడు. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ కూటమిలో డిస్కషన్ చేసుకొని ఓకే దావోస్కి బ్యాచ్ వెళ్తారని చెప్పేసి వెళ్తారు. దాంతో నీకు వచ్చిన అభ్యంతరం ఏంది? సరే, జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళినప్పుడు మరి నిన్ను తీసుకెళ్లాల్సింది కదా. అక్కడ నీ భరతనాట్య కళలు చూపించి ఇంకా మరిన్ని కంపెనీలకు ఎంబోలు గురిచ్చేదాన్ని కదా. ఎందుకంటే మామూలుగానే నువ్వు నాట్యాలు అలాగే జబర్దస్త్లో డబల్ మీనింగ్ డైలాగులు అక్కడ వేస్తే జనాలు బాగా ఆకర్షించి ఇన్వెస్టర్దారులు బాగా వచ్చేవాళ్ళు కదా. కాబట్టి ఇక్కడ మరి నిన్నెందుకు బాయ్కాట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? నిన్ను కూడా తీసుకెళ్ళాలి కదా, మరి నిన్నెందుకు బాయ్కాట్ చేశాడు? కాబట్టి
ఇలాంటివన్నీ చెత్త వాగుడన్ని కట్టిపెట్టేసి నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,25,000 కోట్ల రూపాయలు ఎంఓ జరుపుకున్నాడు. ఆ ఎంఓ తాలూకా డీటెయిల్స్ ఏ కంపెనీ ఎక్కడెక్కడ పెట్టారో అవి చెప్పామనుకో పర్లేదు, రోజా ఒక స్క్రిప్ట్ పరంగానే రాస్తుంది, పర్లేదు బాగానే పికప్ అయ్యారు, చెత్త మాటలు కట్టిపెట్టేసింది, ఓటమితోటి రోజా కనీసం బుద్ధన్నా వచ్చింది, ఓటమితోటి కనీసం రోజాకి జ్ఞానోదయం అయింది అని అనుకుంటారు. ఏమీ లేకుండా ఇంకా పాత విధానమే కంటిన్యూ చేస్తూ ఇదే విధంగా మాట్లాడుతూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారు, రోజా ఒక పనికిమాలినటువంటి వ్యక్తి, అసలు రోజా మాట్లాడే మాటలకు క్రెడిబిలిటీ లేదు, ఏదో మీడియా ముందుకు వచ్చేసి వర్లిపోవటం తప్ప నుంచి ఇంకా మిగతాది అసలు దాని సబ్జెక్ట్ లేదు, దాని పిండాకుడు దాని బొంద ఏమి రాదు అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వస్తారు. కాబట్టి ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మేకప్లు వేసుకొని టచ్అప్లు చేసుకొని కెమెరా ముందుకు వచ్చేసి 4 మాటలు మాట్లాడి ఏదో ఈ మధ్య నెలకొకసారి కనపడుతూ ఉన్న పేమెంట్ ఆర్టిస్ట్ లాగా అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి ఇంగ్లీష్ భాషకు మంత్రముగ్ధులై, అంటే ఆయన మాట్లాడిన విధానాన్ని చూసి మంత్రముగ్ధులై రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు, గతంలో ఎవరెవరితోటి ఎంఓలు గురుచుకున్నా అవన్నీ కార్యరూపం దాల్చాయి. ఇవన్నీ ప్రజలకి పిన్ టు పిన్ చెప్పగలిగితే ప్రజలు విని ఓకే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంపెనీలు వచ్చాయి, పాపం చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు అనేది అనుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే కూటమి వచ్చి 7 నెలలు అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ టైం మంచి పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకుంటారు. ఇక రెండవది నేను చెప్పేది ఏంటంటే, రోజా ఎంతసేపు ఉన్నా నీకు మొన్నే చెప్పాను, నీ టంగ్ పవర్కి ఎవడైనా నాశనం అయిపోవాల్సిందే. నువ్వేమంటావు 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, నాశనం అయిపోయింది. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆశలు గల్లంత అయిపోయినాయి, ఇంకా సర్వనాశనం రోజా నోటితో అనిందంటే అబ్బా సాయిరామ్ ఇంక చాలు. 2029లో కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే మాకు మా రోజా నోరే మా దీవెనలు, ఆమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి వాగుతూనే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి కనుక్కోలేడు అనమాట. సింగిల్ డిజిట్కి పరిమితం అయిన తర్వాత ఈ పనికి మాలిన ఐరన్ లెగ్గు ఈ రోజా నా పక్కన ఉండగా మేము రాజకీయాల్లోకి చలామణి కాలేమని డిసైడ్ అవుతాడు. ఆ రోజు ఎట్లాగో నేను తమిళనాడుకి ఎక్కడ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు దాకా నీ నోటితోటి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటానే ఉండు, జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి అవుతాడని అంటానే ఉండు. పైన దేవుళ్ళు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే ఆ మాట అంటావో మీ వైపు ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా మా కూటమి వైపు దిగి నీటున్న దరిద్రపు లక్ష్మి అటు పక్క జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేను ఇంకొక మాట చెప్తున్నా, రోజాకి అసలు సిగ్గు శరం ఉంటే గతంలో మినిస్టర్గా చేసి నువ్వు ఆ దేవాదాయ శాఖ మినిస్టర్గా పర్యాటక దేవాదాయ శాఖలో సిగ్గు లేకుండా గుడిని అడ్డం పెట్టుకుని గుడిసేటి పనులు చేసే పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఇప్పటికీ కూడా నేను ప్రెస్ మీట్ పెడితే రెడ్ బుక్ అని చలి జ్వరం వచ్చిన దానిలో వణికిపోతున్నావు. తొందరలోనే వెయిట్ చేయి, నీకోసం రాజమండ్రిలో బెర్త్ ఒకటి రిజర్వ్ చేసి పెట్టారు. అక్కడికి వెళ్ళాక క్యాబరే డ్యాన్సులు వేసుకుంటావో, లేకపోతే నూడ్ షో డ్యాన్సులు వేస్తావో, లేకపోతే ఈ మధ్య రికార్డింగ్ డ్యాన్సులు వేస్తావో, ఏదో ఒకటి. కాకపోతే ఈ మధ్య నీకు కొంచెం వయసు పెరగటం వల్ల జనాలు కూడా పాపం నేను దేకే పరిస్థితులు లేరు. ఎట్టయితే ఖైదీల కన్నా ఎంటర్టైన్మెంట్ అయితే పనికొస్తావు. నేను ఇంకో మాట చెప్పేది ఏంటంటే, ఊరికే మీడియా ముందుకు వచ్చి బురదలో పంది దూరిలే అన్నట్టు బురదలో పంది కానీ అందరు చుట్టుపక్కల జనాల మీద బురద జల్లినట్టు జల్లకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఇదిగో ఈ కంపెనీలు ఎంఓలు కుదుర్చుకున్నాం, దావోస్లో ఈ కంపెనీ ఇక్కడ ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టింది, దీని ద్వారా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించారు, ఈ కంపెనీ ఇక్కడ పెట్టు అంటే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసామనుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా రోజాకు సబ్జెక్ట్ ఉంది, రోజాకు దిమాక్ ఉంది, రోజాకు కూడా మైండ్ ఉంది. రోజా కూడా ఓటమి తర్వాత ఇక సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడటం నేర్చుకుంది. ఆ ఎకిలి శాస్త్రులు, ఆ ఎకిలి మాటలు, ఆ ఎకిలి వ్యవహారాలన్నీ కట్టడి చేసి ఇప్పుడు రోజా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతుందని చెప్పేటువంటి అవగాహనకు వస్తారు. అంతేగాని అంతకాకుండా ఇట్లాంటి సొల్లు మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని చెప్పి 2029లో పిచ్చి కుక్కను గుమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 11 సీట్లలో కూడా సింగిల్ డిజిట్కి పరిమితం చేసే వరకు, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్ పరిమితం అయ్యే వరకు నువ్వు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి అంటి పెట్టుకొని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవటానికి జగన్మోహన్ రెడ్డి వెనకాలే నక్షత్రేశ్వరుడు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు ప్రతిసారి మీడియా పెట్టిన ప్రతిసారి నువ్వు ఒకటే అనాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, వైసీపీ గెలుస్తుంది అనే మాట నువ్వు అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అదే
అదే మిగతా వాళ్ళకు శ్రీరామ రక్ష లాంటిది.